పాతబస్తీ జంగంమెట్లో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను స్థానికులకి కేటాయించాలని డిమాండ్ చేస్తున్న బీఆర్ఎస్ గత ప్రభుత్వం బీఆర్ఎస్ పేద ప్రజల కోసం నిర్మించిన డబుల్ బెడ్రూమ్లను స్థానికులైన గిరిజనులకి కేటాయించాలంటూ బండ్లగూడ ఎంఆర్ఓ ప్రవీణ్ కుమార్ కి వినతి పత్రం అందించారు బీఆర్ఎస్. ఇక్కడి స్థానికులను కాదని బయట వారికి కేటాయించడం జరుగుతుంది. ఇక స్థానికులైన గిరిజనులు, హరిజనులు అలాగే మైనారిటీ వాళ్ళకి కేటాయించాలంటూ బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. కాంగ్రెస్ పార్టీ పూర్తిగా పేద ప్రజలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఇక రాబోయే ఎన్నికల్లో మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, అప్పుడు ప్రజలందరికీ న్యాయం చేస్తామని తెలిపారు. మన బండ్లగూడ ఎంఆర్ఓ గారికి కలిసి ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో పేద గిరిజన మహిళలకు అలాగే వితంతువులకు, వికలాంగులకు అవకాశం కల్పించాలని చెప్పేసి ఎంఆర్ఓ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. కేవలం ఈ ప్రభుత్వం నచ్చినోళ్ళకి నజరానా ఇచ్చినట్టుగా వాళ్ళ బంధువులకు, వాళ్ళ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు వాళ్ళకే ఇళ్ళని కేటాయిస్తూ అసలైన అర్హులని వాళ్ళు ఖచ్చితంగా నిర్లక్ష్యానికి గురి చేస్తూ ఉన్నారు. ఈరోజు పేద గిరిజన మహిళలు ఇళ్ల కిరాయిలు కట్టలేక తీవ్ర మనోవేదనకి గురై చితికలబడుతున్న వాళ్ళ పరిస్థితిని చూడలేక ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పక్షాన వాళ్ళని తీసుకొచ్చి ఈడ ఎంఆర్ఓ గారిని రిప్రజెంటేషన్ అందించడం జరిగింది. జంగంమెట్ డివిజన్లో చంద్రన్గుట్ట నియోజకవర్గంలో 270 ఇళ్లని కట్టడం జరిగింది. గత కేసీఆర్ ప్రభుత్వంలో 30 కోట్ల రూపాయలు వెచ్చించి 270 ఇళ్లని నిర్మిస్తే ఈరోజు వరకు కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని పేద ప్రజలకు కేటాయించకుండా నిర్లక్ష్యానికి గురి చేస్తూ ఈరోజు పేదలకు ఆ ఇళ్ళు అందకుండా మరి ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ మంత్రి గారు ఖచ్చితంగా వాటిని నిర్లక్ష్యం చేయడం ద్వారా పేదలు నష్టపోయే ప్రమాదం ఉన్నది. ఈరోజు హైదరాబాద్లో ఒక్కొక్క ఇంటి కిరాయా 8 నుంచి 10,000 కట్టాలంటే కనీసం వాళ్ళు 10,000 పని కూడా చేయలేని పరిస్థితిలో ఉన్న పేదలు 10,000 రూపాయలు రెంట్ ఎట్లా కట్టాలి, వాళ్ళ పిల్లల్ని ఎట్లా చూసుకోవాలి, వాళ్ళ భర్తలని, వాళ్ళ నెల ఖర్చులు ఎట్లా భరించాలని చెప్పేసి ఈరోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు, జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు మీరు ఖచ్చితంగా ఈ విషయంపై దృష్టి సారించి వెంటనే గత ఒక వారం రోజుల్లో పేద గిరిజన మహిళలకు, బీసీలకు, ఎస్సీలకు వాళ్ళందరికీ సబ్బండ వర్గాల ప్రజలు అసలైన అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా మీరు గుర్తించి డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో వాళ్ళకి అవకాశం కల్పిస్తూ వాళ్ళకి పట్టా సర్టిఫికేట్లు ఇవ్వాలని చెప్పేసి మేము ఈరోజు ఇక్కడ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో ఖచ్చితంగా మీ యొక్క సెక్రటేరియట్ని ఇదే పేదలతో కలిసి, ఇదే సబ్బండ వర్గాల ప్రజలతో కలిసి ఖచ్చితంగా సెక్రటేరియట్ని ముట్టడిస్తాం. అవసరమైతే రేవంత్ రెడ్డి ఇంటి ముందర కూడా ధర్నా చేస్తామని చెప్పేసి